హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 6 స్టాండ్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం మనకి ఇలాంటి థ్రెడ్స్ అయిపోయిన ఎంటీ రీల్స్ తీసుకోవాలి. తర్వాత సిల్క్ థ్రెడ్స్ 2 కలర్స్ తీసుకున్నాను. తర్వాత మనకి క్రోసా నీడిల్స్ వచ్చేసి నంబర్ 10, 11. ఇవి టులిప్ జపాన్ అని ఉంటుంది వీటి మీద. ఈ నీడిల్స్ అయితే మనకి క్రోసా శారీ వర్క్ చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేస్తాము. వీటికి ఇలా స్టార్టింగ్లో పిన్ చూడండి, ఇలా పైకి ఉండాలి. ఆ పిన్ విరిగిపోయినవి అలా అయితే మనకి వర్క్ చేయడానికి అవ్వదు. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా హుక్ లాగా ఉంటుంది. ఇది ఇలా ఉంటేనే మనకి వర్క్ చేయడానికి అవుతుంది. తీసుకునేప్పుడు చూసుకొని తీసుకోండి. ఇప్పుడైతే మనం ఏ విధంగా 6 స్టాండ్స్ అయితే తీసుకోవాలో చూపిస్తున్నాను. మన దగ్గర ఒకటే కలర్ థ్రెడ్ ఒకటే రీల్ ఉందనుకోండి, ఫస్ట్ మనం 3 స్టాండ్స్ ఒక రీల్ తీసుకొని మళ్ళీ 3 స్టాండ్స్ ఇంకొక రీల్కి ఎంటీ రీల్స్కి 2 టైమ్స్ తీసుకొని వాటి రెండింటిని కలుపుకుంటే మనకి 6 స్టాండ్స్ అవుతుంది. లేదు మన దగ్గర 2 రీల్స్కి సిల్క్ థ్రెడ్స్ ఉందనుకోండి, ఒకటేసారి 6 స్టాండ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒకటే రీల్ ఉంటే ఏ విధంగా 3 స్టాండ్స్ తీసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా థ్రెడ్ని తీసుకొని ఇలా కిందికి పెట్టాలి. తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది కదా మనకి. చూడండి, నేను ఇంకొకసారి చూపిస్తాను. ఈ స్టార్టింగ్ ఉంది కదా, దీన్ని ఇలా కిందికి పెట్టుకోవాలి కొంచెం లెంత్. తర్వాత ఇలా పైకి తీసుకుంటాము. చూడండి, మనం ఫస్ట్ తీసుకున్న ఈ థ్రెడ్ అయితే పైకి ఉంటుంది. ఇక్కడ మనం ఒక నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకొని ఇప్పుడు ఎంటీ థ్రెడ్ రీల్ ఉంటుంది కదా, ఆ రీల్కి ఈ విధంగా పెట్టి ఈ థ్రెడ్ని చుట్టుకోవాలి కొంచెం. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 2 లూప్స్ ఒక పక్క కనిపిస్తుంది, ఒక సింగిల్ థ్రెడ్ ఒక పక్క కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా మిడిల్లోకి తీసుకొని ఇలా లాగాలి. మనకి ఎంత దూరం వీలైతే అంత దూరం లాగొచ్చు. ఇప్పుడు మనకి 3 స్టాండ్స్ అయితే సిల్క్ థ్రెడ్ వస్తుంది. దీన్ని మనం ఈ రీల్కి ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చుట్టుకోవచ్చు. మనకి థ్రెడ్ అనేది ఎక్కడ చిక్కు కూడా రాదు. చాలా తొందరగా అయితే మనం 3 స్టాండ్స్ అయితే మేక్ చేయొచ్చు. చూడండి, అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 2 లూప్స్కి ఈ సింగిల్ థ్రెడ్ని ఈ విధంగా అని మళ్ళీ మనం ఇలా లాగామనుకోండి, మనకి 3 స్టాండ్స్ అనేది అయితే వస్తుంది. మళ్ళీ మనం ఈ 3 స్టాండ్స్ని రీల్కి చుట్టుకుంటూ సేమ్ మనకి ఎంత థ్రెడ్ పడుతుందో మనం చేసే డిజైన్ బట్టి మనం ఈ వర్క్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. బేసిక్ సింపుల్ డిజైన్స్ అనుకోండి. ఒక సిల్క్ థ్రెడ్లో హాఫ్ థ్రెడ్ అయిపోయేంత వరకు మనం చుట్టుకున్నామంటే సరిపోతుంది. హెవీ డిజైన్స్కి అయితే ఇంకా ఎక్కువగానే పడుతుంది. దాన్ని బట్టి మనం ఈ 6 స్టాండ్స్ ఎంత థ్రెడ్ కావాలనేది అయితే తీసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత లాస్ట్లో ఆ థ్రెడ్ని కట్ చేసుకొని అక్కడ నాట్ వేసుకోవడమే. నేను మీకు ఎలా తీసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి కొంచెమే చూపిస్తున్నాను. ఇలా మనకి చాలనుకున్నప్పుడు ఆ థ్రెడ్ని అక్కడ కట్ చేసుకొని అక్కడ ఒక నాట్ వేసేసుకోవచ్చు. ఇలా మనం ఒకటే థ్రెడ్ ఉందనుకోండి, 2 రీల్స్ తీసుకొని ఆ 2 రీల్స్లో ఉన్న 2 థ్రెడ్స్ని కలిపితే మనకి 6 స్టాండ్స్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది 3, ఇది 3, ఇవి 2 కలిపి చివర్లో ఒక నాట్ వేసుకొని మనం వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు మన దగ్గర 2 రీల్స్ ఉన్నాయి అంటే మనం ఒకేసారి 6 స్టాండ్స్ ఏ విధంగా తీసుకోవాలి కూడా నేను చూపిస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మన వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర సిల్క్ థ్రెడ్స్, వీటితో ఒకటేసారి 6 స్టాండ్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 థ్రెడ్స్ని తీసుకొని ఇలా చివర్లో ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా చిన్నగా నాట్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలా కిందికి కొంచెం ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ చూడండి ఇలా అన్నాం కదా,
దీన్ని పైకి అనేయాలి. ఇప్పుడు 4 స్టాండ్స్ వస్తాయి మనకి. ఫస్ట్ అయితే 2నే వచ్చాయి, ఇప్పుడు 4 వస్తాయి. ఎందుకంటే 2 థ్రెడ్స్ తీసుకున్నాం కాబట్టి మనం ఇలా కిందికి అనేసి ఒకసారి మళ్ళీ ఇలా అనాలి. ఇప్పుడు ఆ పైన మనం ఒక నాట్ వేసేసుకున్నాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా నాట్ వేసుకొని ఎంటీ థ్రెడ్ రోల్ ఉంది కదా దానికి ఇలా చుట్టుకోండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు 4 లూప్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ అయితే 2నే కనిపించాయి కదా 3 తీసుకున్నప్పుడు. ఈ 4లో నుంచి ఇక్కడ మనకి సింగిల్ ఉన్నింది, ఇప్పుడు 2 వచ్చాయి. ఎందుకంటే 2 థ్రెడ్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా మనం ఈ థ్రెడ్ని ఇలా లాగాలి. ఇలా లాగామంటే మనకి ఇప్పుడు 6 స్టాండ్స్ అనేవి వస్తాయి. ఈ 6 స్టాండ్స్ని మనం ఈ రోల్కి చుట్టుకుంటూ సేమ్ మనం ఫస్ట్ 3 స్టాండ్స్ తీసుకున్నప్పుడు ఎలా అయితే చేసామో ఇప్పుడు కూడా అదే విధంగా చేసుకుంటూ ఈ రోల్కి చుట్టుకుంటూ రావాలి. మనకి ఎంత థ్రెడ్ కావాలనే దాన్ని బట్టి మనం థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు మనము ఈ 4 స్టాండ్స్ 4 లూప్స్ లాగా ఉన్నాయి కదా వాటిలోకి ఈ 2 స్టాండ్స్ని థ్రెడ్ని తీసుకొని మళ్ళీ మనం నీట్గా ఒకసారి ఇలా చూసుకొని వాటిని ఇలా లాగామంటే మనకి 6 స్టాండ్స్ అనేది వస్తుంది. చాలా ఈజీ అండ్ తొందరగా మనం ఈ 6 స్టాండ్స్ మేకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా సేమ్ మనకి ఎంత థ్రెడ్ కావాలో అంతవరకు ఇలానే చేసుకొని మనకి చాలు అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసుకొని ఒక నాట్ వేసేసుకున్నామంటే మనకి 6 స్టాండ్స్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఈ వీడియోలో థ్రెడ్స్ ఏ విధంగా చేసుకోవాలి, నీడిల్స్ ఏవి కావాలనేది అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి సింపుల్ డిజైన్స్ నుంచి హెవీ డిజైన్స్ వరకు ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మనం ఈ క్రోస్ అనేది బేసిక్ నేర్చుకుంటే ఈజీగా అయితే మనం సింపుల్ నుంచి హెవీ వర్క్ అయితే చేయొచ్చు డిజైన్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏంటే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.